స్తోత్రములు పరిశుద్ధాత్ముడు మా అక్క తీర్చున్నారు. ఈరోజు పరిచారకుల మీటింగ్. అంటే మనం ఎలా పరిచయం చేయాలా, ఏ విధంగా దేవుని ఇంట్లో పరిచయం చేయాలనేది మనకు తెలుసు. ఈ కోవిడ్లో లేదా ఎక్కడ ఏ దేశంలో అయినా ఒక పని చేయాలంటే తప్పకుండా దానికి కొన్ని అర్హతలు నియమిస్తూ వచ్చినట్లుగా చూస్తూ వస్తాం. కలెక్టర్ కావాలంటే తప్పకుండా ఐఏఎస్ అయిపోయి ఉంటేనే, ఎస్పీ కావాలంటే తప్పకుండా ఐపీఎస్ అయి ఉంటేనే, ఒక ఇంజనీర్ కన్స్ట్రక్షన్ కావాలంటే తప్పకుండా బీటెక్లో కానీ డిప్లొమాలో కానీ సివిల్ తప్పకుండా ఉంటేనే. కనుక లోకరీత్యా ప్రతి పనికి కూడా కొన్ని షరతులు ఉన్నాయి, కొన్ని అర్హతలు ఉన్నాయి. ప్రభు పిల్లలంగా మనకు కూడా మరి ఈ రీతిగా ఉండాలి అనేటువంటిది కదా. కొన్నిసార్లు మనం గమనించవచ్చు, జనరల్గా ఎంటెక్ అంటే హై క్వాలిఫికేషన్ సివిల్ వాళ్ళకు, కానీ బీటెక్ చేసిన సివిల్ ఇంజనీర్లుగా తీసుకుంటారు. ఆ రీతిగానే డిప్లొమా హోల్డర్స్ కూడా సివిల్ ఇంజనీర్స్గా తీసుకుంటూ ఉన్నారు. చూడండి, అంటే కొన్నిసార్లు డిప్లొమా హోల్డర్స్ కూడా మంచి అనుభవం ఉన్నప్పుడు వాళ్ళని సీనియర్ ఇంజనీర్స్గా తీసుకుంటూ ఉన్నారు. లోకరీత్యా ప్రతి పనికి కూడా కొంత అర్హతలు ఏర్పాటు చేయబడ్డాయి. అయితే ప్రభు ఏర్పాటు చేసుకున్నప్పుడు మాత్రం, అంటే చూజ్ చేసుకున్నప్పుడు మాత్రం ఏ క్వాలిఫికేషన్స్ చూడలే. ఏదైనా అర్హత ఉంటేనే ఇంటర్వ్యూకి పిలుస్తుంది గవర్నమెంట్, కోవిడ్ వాళ్ళు కూడా. కానీ ప్రభు పిలిచినప్పుడు, ప్రభు ఏర్పాటు చేసుకున్నప్పుడు మనలో ఏ అర్హతలు లేవు. నాలో కానీ నీలో కానీ మనలో ఏం లేవు. ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే అన్క్వాలిఫైడ్ పీపుల్, అర్హత లేని ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని వాక్యంలో 1 కొరింథీ 1:26 మనం చూడొచ్చు. చూడండి, 1 కొరింథీ 1:26. దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని ఒక సహోదరులారా 1 కొరింథీ 1:26 పిలిచిన పిలుపును చూడండి. నేను లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశు వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వేరే వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క ఏర్పాటు చూస్తే మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరిని ఆయన పనికి పిలిచినాడు అని అంటే, ఎన్నికలేని వారిని, నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, అసహ్యమైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఇంత బలహీనమైన వాళ్ళని ఎందుకు తీసుకున్నాడంట ఆయన అంటే, అక్కడ రాయబడింది, బలవంతుడైన వారిని సిగ్గుపరచడానికి. శత్రువు సైతాను, ఆ బలవంతుడు ఈ బలహీనుల ద్వారా ఏం కావాలా? సిగ్గుపరచబడాలి. రెండవది, ఎన్నికైన వాడు వ్యర్థము చేయబడాలి. ఫస్ట్ ఎలక్టెడ్ పర్సన్ ఆయనే, మొట్టమొదటి ఎలక్షన్ చేసింది ఆయన. అది గర్వించినాడు.
కాబట్టి ఎందుకు వీళ్ళని ఎన్నుకున్నాడు దేవుడు అంటే, బలవంతుడు సిగ్గుపరచబడాలి, ఎన్నికైన వాడు వ్యర్థపరచబడడానికి దేవుడు. చూడండి, దేవుని కార్యాలు ఎంత అద్భుతమైందంటే, బలహీనమైన వాటితో బలమైన కార్యాలు చేయాలనేటువంటిది దేవుని ఉద్దేశం. కాబట్టి వచ్చిన తర్వాత వాళ్ళను రకరకాలైనటువంటి మరి ఈ 3.5 సంవత్సర కాలంలో అనేక పాటలు నేర్పిస్తూ శిష్యులను తర్బీదు చేస్తూ వచ్చినాడు. వాళ్ళు రకరకాల టెస్టింగ్ చేసినాడు ప్రభు. మెయిన్ వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షిస్తూ వచ్చినాడు. ఒకసారి ప్రభు అన్నాడు, ఇంతమంది వచ్చినారు కదా, మీరే వారికి ఆహారం పెట్టండి అన్నాడు. మీరే ఆహారం పెట్టండి ఒక ఆయన క్యాలిక్యులేషన్ చేసి, ప్రభు ఇంతమందికి కనీసం అంటే 2 కేజీలు వేసుకుని సుమారుగా అవుతుంది అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, అయ్యా ఒక ఆయనది కదా 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయా, సరే తీసుకున్నాను, ప్రార్థన చేసి పంచినాడు. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళను తర్బీదు చేసే విధానం ఎట్లా. ఒకసారి బలవంతంగా ప్రభువారు వాళ్ళని పంపించేసినాడు. బాగా మధ్యరాత్రి కాలంలో సముద్రం మీద నడుచుకుంటూ వచ్చినాడు. నేనే, భయపడబాకండి అంటే వాళ్ళ విశ్వాసాన్ని ఎంకరేజ్ చేయడానికి రకరకాల తరబేతులు వాళ్ళకు ప్రభు ఇస్తూ వచ్చినాడు. ఎక్కువ సమయం వాళ్ళను ప్రార్థన తీసుకుపోతూ వచ్చినాడు. చూసా, పిలుపు వేరే, పిలుపు ఈజ్ ఈక్వల్. వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏమి చూడకుండా పిలిచినాడు. పిలిచిన తర్వాత నెక్స్ట్ ఏం చేసినాడు, ట్రైనింగ్. అది ఇంపార్టెంట్. అడ్మిషన్స్ ఫ్రీ, అడ్మిషను ఫ్రీ. ఇప్పుడు కూడా మీరు గమనించినట్లయితే 360 మాల్ ఇంకెక్కడ పోతే మీరు ఎంట్రన్స్ ఫ్రీ అందరికీ. మీరేమి టోకన్ తీసుకెళ్తున్న పనిలే. అయితే లోపల పోయిన తర్వాత అక్కడ ఏదైనా కొనాలంటే యూ మస్ట్ పే ద ప్రైస్. ఎంట్రన్స్ ఫ్రీ అని సంకలగిరి లోపల కాఫీ తాగినా కనీసం 1 కేడీ ఇవ్వాల్సి ఉంది. టీషర్ట్ కొనుక్కుని 2 కేడీలు పెట్టాల్సి. అట్లా ప్రభువు ఏర్పాటు ఫ్రీ. ఈ చోజన్ ఎవ్రీబడి. ఈవెన్ దో వీఆర్ వీక్ పీపుల్, గాడ్ చోజన్ us. ఓకే, అయితే వాళ్ళని కొంత తరబీదు చేసిన తర్వాత వాళ్ళని ఏం చేశారంటే అపోస్తులని వాళ్ళను అనాయింట్ చేసి వాళ్ళకు పేరు పెట్టేసినారు. ఆ 12 మంది మీద ఆయన ప్రార్థన చేసి వాళ్ళందరినీ కూడా పేరు పెట్టేసినాడు, ఒక్కొక్కరిని. అతనితో ప్రేయర్ చేసినాడు. ఉదయానికి వాళ్ళందరినీ కూడా మరి అపోస్తులు అనే పేరు వాళ్ళు పెట్టినారు. ఆ లిస్టులో అందరూ పేర్లన్నీ కూడా అందులో ఉన్నట్టుగా మనము చూడవచ్చు. చదవండి ఎవరైనా ఒకరు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చారు. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు అంద్రెయ, జబదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయిను, మార్గరిగల లెప్పయి, కనానీయుడైన సీమోను, ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా. చూసారు కనుక ఇప్పుడు కొంత సమయం అయిన తర్వాత వాళ్ళకు ఒక పని అప్పగించేసినాడు. పని అప్పగించేటప్పుడు వాళ్ళకు చెప్తూ పోయినాడు, ఏమని, మీరు ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు మీరు జాగ్రత్తగా వెళ్ళండి, ఇట్లా వెళ్ళండి, ఈ విధంగా పరిచయం చేయండి అని వాళ్ళకు ప్రభు కొంత తాను ఉండి వాళ్ళకు నేర్పించినాడు. కొన్ని సలహాలు ఇస్తూ వచ్చినాడు. ఈ రీతిగా ప్రభు యొక్క పని 12 మంది ద్వారా ఆ రోజు స్టార్ట్ అయ్యింది. ప్రభు వెళ్ళిపోతూ ఆ పని అప్పగించినాడు. ఆ తర్వాత మనకు తెలుసు, అకాలంలో పుట్టినవాడు ఎవరు?
అకాలంలో పెట్టినాడు. అపోస్తలుడేనా పౌలు? ఆయన ఆ పీరియడ్లో లేడు, తర్వాత వచ్చినాడు. అయితే ఈయనకు దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి ఎంతగానో ఆయన సంఘాల విషయమే బాధ్యత తీసుకొని ఆయన కూడా పరిచయం చేస్తూ 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 వచ్చినాడు. ఈ ప్యాటర్న్ మనకు ఎక్కడి నుండి కనపడుతుందంటే నిర్గమాకాండం నుండి ఈ ప్యాటర్న్ కనపడుతుంది. నిర్గమాకాండంలో ఇక వాళ్ళ ప్రయాణంలో వాళ్ళ పరిస్థితుల్లో ప్రతి వ్యాజ్యము ఎవరి దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు? మోసే దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళ మామ వచ్చి, బాబు ఇట్లయితే నువ్వు భార్య పిల్లల సంగతి ఏంది, ఈ సంగతి ఏంది, కుదరదయ్యా, ఏం చేయాలంట? ఎంతమందికి? 70 మందికి ఒకరు. చూడండి, ఇట్లా అందరినీ నిర్ణయం చేసినాడు. వర్క్ డిస్బర్స్ అయిపోయింది, పని అందరికీ పంచిపెట్టేసినాడు. ఆ రీతిగానే అపోస్తున్న పౌలు కాలంలో కూడా ఆయన కూడా దేవుని దగ్గర నుండి ప్రత్యక్షత పొంది ఈ పరిచర్య ఆరంభించి సంఘం యొక్క అవసరత నిమిత్తమై ఆయన పరిచర్య చేస్తూ వచ్చినాడు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు అట్లా సంఘం ఏర్పడుతూ వచ్చిన తర్వాత ఏమైంది? ఇప్పుడు ఫస్ట్ 5వ తరగతి వరకు ఉండి మళ్ళీ 10వ తరగతికి వచ్చేసింది. అప్పుడు ఇట్లా కాదని చెప్పేసి 5 వరకు ఒకే టీచర్ ఉండేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ సైన్స్ టీచర్ అని, మ్యాథ్స్ టీచర్ అని కదా. అప్పుడు మరి వాళ్ళలోనే ఒకరు సైన్స్ టీచర్, ఒక మ్యాథ్స్ టీచర్, సబ్జెక్టుని బట్టి ఎవరికి ఏ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ని బట్టి టీచింగ్ ప్రొఫెషన్ ఏర్పాటు చేసి పెట్టేసినాడు పౌల్ గారు. పరిచారకులను ఏర్పాటు చేసి పెట్టేసినాడు. అయ్యా ఇదిగో నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు గురించి. అయితే ఆ పని వాళ్ళకి అప్పగించక ముందు ఏం చేయాలా? తరబిదు. పిలుపు ఫ్రీ, బట్ పిలుపు వచ్చిన తర్వాత నీకు ఒక పని అప్పగించేటప్పుడు నీకు మాత్రం ఏముండాలా? ట్రైనింగ్ మస్ట్ అన్నట్టు. అదే చెప్పినాడు 1 తిమోతి 3వ అధ్యాయంలో ఆ మాట చెప్పినాడు. మొదటి తిమోతి 3వ అధ్యాయంలో ఒక చక్కటి మాట చెప్పినాడు. 13వ వచనంలో, పరిచారకులై ఉండి ఆ పనిని బాగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుని క్రీస్తు యేసునందరి విశ్వాసమందు బహుధైర్యం గల వారవుదురు. ఇంకో మాట 10వ వచనం, మరియు వారు మొదట పరీక్షింపబడవలెను. అది సంగతి. ఏనా ఏం కావాలి ముందు? వెదర్ ఈజ్ ఫిట్ ఆర్ నాట్. దీనికి పరలోక రాజ్యం ఫ్రీ ఎంట్రన్స్. పాపలు ఒప్పుకున్నాం, రక్షణ పొందినాం, బాప్తిసం తీసుకున్నాం. బట్ ఇప్పుడు నీకేం చేయాలా? పనిచ్చేటప్పుడు ఆది సంగతి. దట్ ఈస్ ఇంపార్టెంట్. అందుకనే హెబ్రోను పరిచర్యలో మొట్టమొదటి మనం చూసింది ఏంటంటే ఫస్ట్ డ్యూటీ ఏంటంటే చెప్పులు స్టాండ్, లెట్రిన్లు కనుక శుభ్రం చేయడం. అర్థమైంది. దాదాపు కడపలో నేను 4 సంవత్సరాలు ఉన్నాను చెప్పుల స్టాండ్లో. ఎందుకంటే తరబీదు అంటే దాన్ని ఏ విధమైనటువంటి ఫీలింగ్స్లో తీసుకుంటున్నావు, ఏ విధానం. మా వాడు కూడా ఫోన్ చేసి ఎంసీ అయిపోతాను డాడీ, మరి ఉద్యోగం రాకుండా ఉంది, ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అయిపోతా ఉందంటే, అది కాదు నాయనా, యూ మస్ట్ డూ ద గాడ్స్ వర్క్. అరే హౌ కెన్ యూ డూ దిస్ వెరీ కాంపిటీషన్ ఇన్ హెబ్రోన్, హైదరాబాద్. So there is a lot of work in the assembly. No competition. కాంపిటీషన్ లేని పనులు కొన్ని
ఉన్నాయి, యూ కెన్ డూ దట్. ఏం చేయాలండి? అరే యూ మస్ట్ క్లీన్ ద బాత్రూమ్స్ అండ్ లెట్రిన్స్ సో దట్ గాడ్ విల్ బ్లెస్ యూ. ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్ అని ఒక నెల రోజులు 2 నెలలు కంటిన్యూగా పోవడం. బ్రదర్స్ అప్పటికే ఈయనకైనా సీనియర్స్ ఉన్నారు అక్కడ, బీటెక్ చేసినట్టు బ్యాంక్ ఎంప్లాయీస్, మేనేజర్సు, ఆఫీసర్సు, గ్రూప్ 1 ఆఫీసర్సు, మంచి మంచి హోదా కలిగిన వాళ్ళంతా చక్కగా నీట్గా శుభ్రం చేయడం. పోయి వాళ్ళతో పాటు చేసి అక్కడ ఉన్న ట్రైనీస్ ఎవరు ఫోన్ చేసినాడు, అంకుల్ ఏమే జానీ ఆశ్చర్యం వేసింది, ఎంత బాగా చేస్తున్నాడు, అంత క్లీనింగ్ బాత్రూమ్స్. దేవుని కృప, అది భాగ్యం మనకు. చూసా అంటే దాన్ని ఏ విధానంలో చేస్తున్నావు అనేది టెస్టింగ్. ఈ పని చెప్పినారని నాకని చేస్తున్నావా, దీనికి కూడా నేను పాత్రుడను కాదని చేస్తున్నావా? భోజ చేయడం అంటే ఒకసారి కాళ్ళు ఎగిరేస్తాం అంతే, పాట పాడడం అంటే ఒకసారి అంటాం. కానీ ఇక్కడికి వచ్చే లోపల ఏమవుతుందంటే అది ఎంత విలువైంది అనేది చూస్తారు, ఎలాంటిది అని చూస్తాం. కడపలో కూడా నేను ఉన్నప్పుడు యూత్ క్యాంపు జరిగింది, అన్నగారికి తెలుసు. ఆ యూత్ క్యాంపులో అందరికీ డ్యూటీలు వేసినారు. అయితే మీరు కోరిన డ్యూటీలు అన్నారు ఆడ. అందరూ ఒక్కొక్కరు పెద్దగా జియోన్ కాంపౌండ్ మరి అప్పుడు నన్ను మధుబాబు నువ్వేం చేస్తావా అన్నారు. మీరు ఏం చెప్తే చేస్తా. లే ఇప్పుడు అట్లా ఛాన్స్ లేదు, ఇప్పుడు నువ్వేం చేస్తావో చెప్పు రాసుకుంటాం. అప్పుడు బాలరెడ్డి గారి కొడుకు ప్రసాద్, నేను ఇద్దరు అన్న మేము బాత్రూమ్స్ క్లీన్ చేస్తాం అన్నట్టు చేస్తున్నా. ఓకే రాసుకో, హ్యాపీ రాసుకో పో. చూసారా? ఆ తర్వాత రోజు పోవడం నైట్లో 11 నుండి 12, 1 గంట వరకు మొత్తం క్యాంప్ ముందు క్లీన్ చేసినాం, క్యాంపులో క్లీన్ చేసాం, క్యాంప్ అయిపోయినా కూడా క్లీన్. అంటే టెస్టింగ్ నీకు ఏంటి, నువ్వు ఈ పనిని ఎట్లా ఫీలింగ్తో చూసుకుంటున్నావు. 84-85 కాన్వకేషన్లో మరి అది 25,000 మంది జనం హెబ్రోన్లో. లాస్ట్ రోజు క్లీనింగ్ చూస్తే చిన్న చిన్న పిల్లలు వేసినటువంటి ఆ మలినం అంతా ఉండేది, అంత గడ్డ చేతులు బాగా హ్యాపీగా అన్ని గంపలు అయితే మోసుకుంటూ తీసుకుపోయేవాళ్ళం. ఎట్లా ఉండేదంటే అది, దీనికి కూడా నేను పాత్రను కాదు కదా అనేటువంటి ఆలోచన వచ్చేది. చూసారా? అది ఇదేంటి దేవుని ఇంటిలో, దేవుని మందిరంలో ఈ చిన్న పని కూడా నేను అర్హుని కాదు కదా, నాకు ఈ భాగ్యం ఇచ్చినాడు. రాత్రంతా ఆ పాత్రలు శుభ్రం చేసేవాళ్ళం, పెద్ద పెద్ద టెంక పీసేసి డేక్షాలన్నీ తోమేవాళ్ళం. ఒకవైపు 12-1 గంట అయితే అంటారు, అయినా పొద్దున్న మళ్ళీ టిఫిన్కి పాత్రలు రెడీ కావాలి, క్లీన్ చేసేవాళ్ళం. చూసారా? ప్రేమినట్టు వాళ్ళ కనుక ఎంత చక్కగా చెప్పినాడు కదా ఆ మాట. వారు మొదట అది మస్ట్ టెస్టిఫై. బల్బు నీకు ఇచ్చేటప్పుడు ముందు ఆయన టెస్ట్ చేసి ఇస్తున్నాడు. ఏమండి, బల్బు నీకు ఇచ్చేటప్పుడు టెస్ట్ చేసి ఇస్తున్నాడు, మళ్ళీ గ్యారంటీ కార్డు కూడా ఇస్తాడు. ప్రతిదీ టెస్ట్ చేయబడతాను. ఆ వంటశాలలో ముందు కుక్కు బయటికి పంపించడానికి ముందు 2 స్టార్ 3 స్టార్ ముందు కుక్కు ఏం చేయాలి, దాన్ని టెస్ట్ చేయాలి. రాష్ట్రపతికి భోజనం పెట్టే డాక్టర్ ముందు ఆయన టెస్ట్ చేయాలి. ప్రధానమంత్రికి భోజనం పెట్టేటువంటి వాళ్ళు ముందు వాళ్ళు మినిస్టర్స్కు, సీఎంకు, వాళ్ళు పెద్ద పెద్ద హోదా వాళ్ళకు ముందు కుక్కు, పెద్ద పెద్ద డాక్టర్స్ దాన్ని టెస్ట్ చేసి వాళ్ళకి పంపిస్తారు. టెస్ట్ చేయకుండా వాళ్ళకి ఇచ్చేదానికి వీల్లేదు. అట్లనే నేను టెస్ట్ చేయకుండా నీకు ఏ పని కూడా దేవుడు ఇవ్వడానికి ఒప్పుకోడు. మనం కూడా అంతే, ఒక పని ఒకరికి ఇవ్వాలంటే ముందు ఆ వ్యక్తిని ఏం చేయాలా, అది సంగతి. అదే వయసు ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, వయసు లేకపోవచ్చు, కానీ టెస్టింగ్ దీనికి అర్హుడా కాదా ఈ వ్యక్తి అని పరీక్షించిన తర్వాత ఆ పని అతనికి అప్పగించాలి. అర్థమైందా?
రాయా కూర్చో పాడు అనేదానికి లే, రాయా వాక్యం చెప్పు అనేదానికి లే, పోయా వంట చెప్పు అనేదానికి లే. ముందు అతన్ని పరీక్షించాలి సంఘం. పాప క్షమాపణ సులభమే, కానీ పని ఇచ్చేటప్పుడు మాత్రము తప్పకుండా నువ్వు టెస్ట్ చేయబడాలి, నేను చేయబడాలి. ఇది సంఘాన్ని నడిపించే వారి యొక్క బాధ్యత. ఇంకా చక్కగా చెప్పినాడు అన్నమాట. కొత్తగా వచ్చిన వారే ఉండకూడదు అనే మాట ఒక చక్క మాట్లాడాడు. కొత్తగా చేరినవాడే ఉండకూడదు. ఎన్నో వచనము? 6వ వచనం. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడుకున్నట్లు కొత్తగా చేరినవాడే ఉండకూడదు. ఒక ఆయన వచ్చినాడు, రా బ్రదర్ బట్టలు పోడు అనేదానికి ఆహ్వానం ఫ్రీ, బట్ మినిస్ట్రీ మాత్రం తప్పకుండా ఏం కావాలా? టెస్ట్ చేయాలి, పరీక్షించమా. అర్థమైంది? అప్పుడు ఆ పని సక్సెస్ అవుతుంది. పరీక్షించబడకుండా ఇస్తే అట్లా. చూడు, దావీదు ఉరియాని పిలిపించి ఉరియాకి ఇచ్చిన లెటర్ ఏమంటే రాసింది ఇచ్చింది ఎవరికి? ఇవ్వమన్నారు. ఎవరి గురించి రాసిన అందులో? అంటే దావీదు కూడా కాన్ఫిడెన్స్ ఉంది ఎవరి మీద? వీళ్ళంతా నమ్మకస్తుడే. తనకు హాని తలపెడుతున్న లెటర్ దానిలో ఉన్నప్పటికి కూడా అతను చూడలేదాన్ని. ఎటువంటి సోల్జర్ అని చెప్పాలి అది. కాబట్టి ఎన్ని టెస్టింగ్స్ ఉంటాయి. లేకుంటే డౌట్ వచ్చింటే అతన్ని పిలవాడు. ఎవరు? దావీదుని పిలవాడు. అతన్ని పిలిచిండు అంటే అతను పరీక్షించబడ్డాడు. వీడు నమ్మకస్తుడు అని దావీదు తెలుసు, ఇంత మంచి వ్యక్తి అని దేవుని కూడా తెలుసు, సైన్యాధిపతి కూడా తెలుసు కదా. కనుక ప్రభు బిడ్డలారా, కాబట్టి ఒక పని నువ్వు ఇచ్చేటప్పుడు ఏం కావాలండి? గుర్తుపెట్టుకోండి. వెంటనే ఎవరికి ఈ పని కూడా తొందరపడకూడదు. ఒకరు కానీ ఇద్దరు కానీ కొంతకాలం పరీక్షించి ప్రార్థన చేసి, అన్న ఈ పని ఇస్తామా, ఈ పని చేయిస్తామన్నా అని మనం ప్రార్థన చేసి పరీక్షించి ఆ పని అప్పగించాం. ఇది దైవ క్రమం, దైవ నియమం. ఇది హెబ్రోను. అందుకే ఈ పునాది అనేది గట్టిగా ఉంది కాబట్టి ప్రపంచం అంతటా పరిచయం విస్తరించింది. వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ అతడు పరీక్షించబడింది, అతనికి పరిచర్య ఇవ్వరు. హెబ్రోను కలెక్టర్ వచ్చిన రండి అని మనం అనొచ్చేమో కానీ సంఘ పరిచర్య మాత్రం ఒప్పుకోదు. కలెక్టర్ ఉండొచ్చు, కండక్టర్ ఉండొచ్చు, ముందు ఏం కావాలా? పరీక్షించబడాలి. ఆ తర్వాత నీకు పని అప్పగించడానికి వీలుంటుంది. కనుక అనేక వ్యక్తులు మనల్ని పరీక్షించడం మనకి ఎంతైనా అవసరం. పెద్దవాళ్ళు మనల్ని కొన్నిసార్లు కఠినంగా మాట్లాడినప్పుడు ప్రేమ లేదు వీళ్ళ దగ్గర అనుకోకూడదు. అర్థమైందా? మరి నేను దాదాపు 5-6 మంది సేవకుల దగ్గర బాగా నలిగిన, మళ్ళా హెబ్రోను పోతే ఒక ఇష్యూలో ఫిలిప్ గారు, జీటీ మిజన్ గారు ఇద్దరు మెయిన్ ఆఫీస్లో కూర్చోబెట్టుకున్నారు. ఇక చూసుకో, లెఫ్ట్ అండ్ రైట్ అరుస్తున్నారు. ఫిలిప్ గారు, జీటీ గారు ఒక పక్క, ఈయన ఒక పక్క. నువ్వు యోగ్యుడు కాదు, నువ్వు అర్హుడు కాదు, నీ సేవకు లక్షణాలు లేవు. వా, ఎంత భయంకరం. నిలబడుకున్నాను, కళ్ళకి నీళ్ళు కారిపోతా
జవాబు చెప్పేదానికి లేదు నాకు. మౌనంగా ఉన్న తర్వాత లెట్ us pray అన్నాడు. తల ఉంచుదాన్ని తల మీద చేయబెట్టి, ప్రభువా నీ సేవకుడు నీ పరీక్షల్లో నిలబడడానికి సహాయపడుతున్నావు అన్నాడు. చూసినా ఎంత ఆదరణ వచ్చింది. అంటే మేమంటే ఇతని లోపల ఏముందో మేము చూడాలి. పొగిడినప్పుడు ఉన్న ఆనందము తిట్టినప్పుడు ఉంటుందా? చూడాలా. పొగిడినప్పుడు ఉన్న ఆనందం తిట్టినప్పుడు ఉంటుందా? చూడాలి. పరీక్షించబడాలి. పరీక్ష నిలబడినప్పుడు నువ్వు యోగ్యుడైపోతావు. ఎవరో ఒకరు నిన్ను పరీక్షించకపోతే యోగ్యమైన పాత్రగా నీవు తయారు చేయబడలేదు. ఎవరో ఒకరు నేను టెస్ట్ చేయడానికి దేవుని మందిరంలో పెద్దలైన వారు ఉపయోగపడతారు. దైవజనులు ఉపయోగించుకుంటారు. సామాన్యమైన పని కాదు దేవుని పరిచయం. కాబట్టి పరీక్షించబడాలా. అయితే ఈ పరిచారకులైన వాళ్ళు కొత్తగా చేరిన వారుగా ఉండకూడదు. ఇది పరిచర్య చేసేవాళ్ళు రక్షించబడినావు, నో డౌట్. ఇప్పుడు పరిచర్య చేయాలన్న ఆశ నీకుంది, ఓకే. అయితే ఎట్లా ఉండి పరిచర్య చేయాలా? చూడండి, రక్షించబడ్డావు, బాప్తిసం తీసుకున్నావు, ఇప్పుడు దేవుని పనిలో నువ్వు ఉపయోగపడాలి. నీకు ఆశ ఉంది, సంఘం ఉపయోగించాలి. అయితే ఏం చేయాలి? మొట్టమొదట పరీక్షించడం. అనేక రకాల అనేక రీతిలో పరీక్షించబడాలి. డబ్బులు ఇచ్చి చూడాలి, నమ్మకంగా ఉండాలి. ఒంటరిగా ఉన్నప్పుడు చూడాలి, యోగ్యుడేనా. పనికి పరిచయం పంపించి చూడాలి, యోగ్యుడేనా. అన్ని టెస్ట్ చూసి ఎస్ యోగ్యుడే. అట్లా పరీక్షించబడిన తర్వాత ప్రేమించే వాళ్ళ మనం ఉపయోగపడదు. ఏ పరీక్షలు లేదు. 10th పరీక్షలు వచ్చినాయి ఇంటర్మీడియట్ పోవడానికి, ఇంటర్ పరీక్ష వచ్చినాయి డిగ్రీ పోవడానికి, డిగ్రీ పరీక్ష వచ్చినాయి పీజీ పోవడానికి. ఈ పరీక్షలు అనేది ఏంటంటే నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకోవడానికి, అంతేగాని నిన్ను వెనక్కి తీసుకోవడానికి కాదు. అది గమనించాలి. ప్రతి పరీక్ష ఏంటంటే నిన్ను ఔన్నత్యంలోకి తీసుకోవడానికి. టెస్ట్లో పాస్ అవుతూ రావాలి. అర్థమైంది? ఫెయిల్ అయితే ఎట్లా? ఇశ్రాయేల్ ప్రజలు ఈ టెస్ట్లో ఫెయిల్ అయిపోయినారు. ఒకనొక సందర్భంలో మోషే కూడా ఫెయిల్ అయినాడు. ఎందుకయ్యా నువ్వు కాని మాట మాట్లాడినావు, నా పరిస్థితి సన్మానించలేదే. చూడండి, చిన్న దానికి ఫెయిల్ అయిపోయినాడు. దేవుడు పెట్టిన టెస్ట్ అది. మా బాబాయ్. కానీ జోసఫ్ కూడా టెస్ట్ వచ్చింది. ఆ టెస్ట్లో దేవునికి విరుద్ధంగా నేను తప్పు చేయనమ్మా. ఆ టెస్ట్ తర్వాత జైలు, ఆ జైలు తర్వాత ప్రిజన్ టు ప్యాలెస్ అయిపోయా. ఒకసారి చెరసాల నుండి ప్యాలెస్లోకి వెళ్ళిపోయినాడు. పరీక్షించబడినప్పుడే నీకు సింహాసనము ఇవ్వాలనేది దేవుని అభిష్టమే. నిన్ను హెచ్చించాలనేది దేవుని ఏర్పాటే, దేవుని చిత్తమే. అయితే ఆ సింహాసనానికి వెళ్ళడానికి ముందు నువ్వు ఎక్కడికి పోవాలా? సిలువకు రావాలి. సిలువ తర్వాతనే సింహాసనం. యేసుప్రభువుకి అంతే, మనకు కూడా అంతే. ఏదైనా దేవుడు నీకు ఇవ్వాలని అంటే ఆ టెస్ట్లో నిలబడాల. అందుకే తలాంతులు ఇచ్చినప్పుడు ఏమన్నా ఎదిగా 5కి బలా నమ్మకమైన చూడు, ఇంకా తీసుకో. అందుకే దానికి ఒక మాట అన్నాడు, కలిగిన వానికే ఇవ్వడు, లేని వానికి మన ఇద్దరుండి గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే ఆశ నీకు ఉండదో, దేవుని కొరకైన జీల్ నీకు ఉండదో, ఉన్నది కూడా తీసి వేరానికి ఇచ్చేస్తాడు. ఎవరికి ఇస్తాడు? ఎవరు కలిగిందో చూసారా? దేవుడు సృష్టిలో తన పని కొరకు ఎవరినైనా వాడుకోవచ్చు. కాకిని వాడుకున్నాడు, గాడిదను వాడుకు, చేపను వాడుకునే, కోడిని వాడుకునే. చూడండి, సృష్టిలో ప్రతిదీ దేవుని పని కొరకు ఆయన ఉపయోగించుకున్నాడు. మనల్ని కూడా ఉపయోగించుకోవాలంటే
పిలుపు మనకు ఫ్రీ, రక్షణ ఫ్రీ, కానీ పని చేయాలంటే తప్పకుండా మనం కొంత అర్హత కలిగి ఉండాలి. చూసా, నో డౌట్ మనందరం కూడా ఇంపార్టెంటే. ఆల్ ఆర్ ప్రెషస్, ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ఇంపార్టెంట్. కానీ ప్రతి పని చేయబడడానికి ముందు మనం పరీక్షలు నిలబడాలి. అందుకే ఎబ్రోన్లో సేవపోతే కొన్ని రోజులు ట్రైనింగ్లు పెడతారు. మా దగ్గర వచ్చిన ఏమన్నా మేము తరగతులు పెడుతున్నాం. మనం పరీక్షించి ఒక యవనస్తుడు ట్రైనింగ్లో ఉండి బక్సింగ్ గారి దగ్గర రోజు వచ్చి ఆ ఫారిన్ చాక్లెట్ చూసేది. అరే బాగుంది చాక్లెట్ అని అక్కడ పెట్టేది, మళ్ళా రూమ్ అంతా క్లీన్ చేసేది. రెండో రోజు క్లీన్ చేసేది, చూసేది. మూడో రోజు ఇంకా టెంప్ట్ అయిపోయినాడు. టెంప్ట్ అయిపోయి మెల్లిగా చాక్లెట్ హ్యాపీగా తినేసాను. వచ్చిన వెంటనే వచ్చా, ఎవరు వేరే చాక్లెట్ అంకుల్, రోజు మీరు చూసి తెలియలేదని తినేసిన అంకుల్. యూ ఫుల్, యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ ఏ సింగిల్ చాక్లెట్. ఒక చాక్లెట్కి నువ్వు నమ్మకం లేవు, విలువైన ఆత్మలు సంఘము దేవునికి ఎట్లా ఇస్తారు? యవనస్తుడు ఎంతో ప్రలాపించి పశ్చాత్తాపం. కనుక టెస్టింగ్లో నిలబడాలి. అదే సంగతి. అర్థమైంది? ఎన్నో వస్తాయి, నిలబడాలి. అర్థమైంది? అన్ని రకాల టెస్టింగ్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఇద్దరు వ్యక్తుల గురించి ఆలోచన చేయాలి. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకుంటాం. ఎందుకంటే మళ్ళీ సరిపోకపోతే ఇబ్బంది అవుతుంది. ముందు మనకు కొంచెం తీసి పెట్టండి అంటాం. ఇట్స్ ట్రూ రాంగ్. ముందు ఎదుటి వ్యక్తి యొక్క అవసరత నువ్వు తీర్చు. నీకు లేకున్నా పర్వాలే, అది లీడర్ యొక్క క్వాలిఫికేషన్, పరిచారకుని క్వాలిఫికేషన్. నీకు ఎత్తి పెట్టుకొని అయిపోయింది ఇద్దరితో లేచిపోండి అంటే ఇవన్నీ కూడా ఆకాశం నుండి చూస్తూ ఉన్నారు. అంటే దేవుడు నీకు అప్పగించిన పనిలో నువ్వు నమ్మకంగా కనబడిపోతే అట్లా, ఇంకా నీకు దేవుడు ఇవ్వాలనుకుంటే ఎట్లా ఇస్తారు? ఇవ్వకపోవడానికి కారణం ఒకటే, నువ్వు నమ్మకంగా. అందుకే నమ్మకమైన వానికి మెండైన దీవెన. వయసు అవసరం లేదా? చిన్న విషయంలో నమ్మకంగా ఉంటే ఎంతైనా ప్రభువుకి దీవెనలు ఇస్తాడు. అర్థమైంది? ప్రభు మనకు అప్పగించిన విషయంలో ప్రతి చిన్న విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. అప్పుడు మనకు ఇంకా ఇస్తాడు ఆయన. ఈ కొంచెంలో నమ్మకం ఉన్నావా, తీసుకోండి కొంచెం అంటారు కదా. మనం కూడా తల్లిదండ్రులు అంతే. ఒక 100 రూపాయలు ఇస్తే మాకు 10 రూపాయలు ఖర్చు పెట్టుకుని 90 రూపాయలు తెచ్చేసి 10 రూపాయలు అయిపోయి 90 తీసుకుంటే, ఇంకా తీసుకొని ఆయన 20 రూపాయలు తీసుకో అంటారు. 100 రూపాయలు వచ్చే గంట తర్వాత ఏంటంటే 100 రూపాయలు ఎప్పుడూ అయిపోయింది. ఏడుందంటే మరుసటి రోజు 50 రూపాయలు కూడా ఇవ్వరు నీకు. ఎందుకు? ఉన్న కొంచెం దాంట్లో నమ్మకంగా లేవు, పెట్టేసాడు మళ్ళా నీకు. కాబట్టి ఇక్కడ ఒక పని అప్పగించబడడానికి ఏముండాలా? పరీక్షించబడాలి. ఆ పరీక్షలో నమ్మకత్వం కూడా ఉండాలా. అర్థమైంది? కాబట్టి నువ్వు పని చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఒకటి చెప్పుకుంటూ వస్తున్నాడు. 1 తిమోతి 3వ అధ్యాయం 2వ వచనం. అధ్యక్షుడు వాడు రహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడును, సంపూర్ణమైన మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను.
కాబట్టి మొట్టమొదట ఒక పని నువ్వు పని చేయాలంటే ఎట్లుండాలంట? నిందారహితుడిగా, నింద లేని వ్యక్తిగా ఉండాలి. కాబట్టి మొదటిది పని, పరిచారకుడు నిందలు లేని వ్యక్తిగా, నిందారహితుడిగా. 8వ వచనంలో ఏమంటాడు? అలాగే పరిచారకులు మాన్యులయ్యండి, విమర్శకులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లాభమును అపేక్షించు వారై ఉండక. కాబట్టి ఎట్లుండాలంటే ద్విమనస్కులుగా ఉండకూడదు, ద్వంద్వ మనసు ఉండకూడదు. పోదామా వద్దా, చేద్దామా వద్దా, వింటామా వద్దా, చూస్తామా వద్దా, అట్లా పనికిరాదు. ద్విమనస్కులు ఎప్పుడు పనికిరాదు. పరిచారకుడు అయినవాడు ద్విమనస్సు, ఒకటే మనసు తీర్మానం, దేవుని పని చేద్దాం, అటు ఇటు ఉండకూడదు. 3వ దగ్గర చూస్తా ఉన్నాం 8వ వచనంలో, అలాగనే పరిచారకులు మాన్యులయ్యండి, ద్విమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లభమును అపేక్షించు వారై ఉండక. ఏమంటున్నాడంటే మద్యపానాసక్తులు అంటే అడిక్ట్ కాకూడదు. దాని గురించిన ఆశ, చెడు గురించినటువంటి ఆలోచన, ఆశ అనేది మనకు కాదు. అది ఏ అలవాటైనా ఉండొచ్చు, అర్థమైందా? దాని గురించిన ఆలోచన ఉండకూడదు. దానికి నువ్వు బానిసగా ఉండకూడదు. నువ్వు ప్రభు బిడ్డవు, రక్షించబడ్డావు కాబట్టి నిందారహితంగా ఉండాలా. 2వదిగా ద్విమనసులుగా ఉండకూడదు. 3వదిగా దేనికి బానిసత్వం కలిగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉండకూడదు. ఇంకేమంటానంటే దుర్లాభమును అపేక్షించు వారునై ఉండక. దుర్లాభం అంటే దైవభక్తి గొప్ప లాభసాధనం, అంటే భక్తి లాభసాధనం అయిపోతుంది. ఇప్పుడు మందిరంలో తపలా నేర్చుకుంటారు, హార్మోనియం నేర్చుకుంటారు, బయటికి పోయి మంచిగా ఇప్పుడు డబ్బులకు వాయిస్తా ఉన్నారు కొంతమంది. ఏమన్నా దుర్లాభేక్ష కలిగిన వారుగా ఉండరు, అట్లా ఉండకూడదు. ఇది 3వది. 4వదిగా ఏమంటారంటే విశ్వాస మర్మం పవిత్రమైన మనస్సాక్షితో గైకున్న వారై, ఇంగ్లీష్లో బాగుంది, సౌండ్ ఇన్ ఫెయిత్. విశ్వాసం ఉందా అంటే దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడికి సమస్తం సాధ్యం. విశ్వాసం, పరిచర్య చేసేవాడికి విశ్వాసం. అప్పుడు అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్నట్టు అర్థమైంది, నేను చేస్తున్నాను, తప్పకుండా నా పిల్లల్ని దేవుడు నా వాడు ఇది అంటాడు, డాడీ బికాస్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్డ్. నా కొడుకు ఇదే అంటాడు, నేను బట్టి దేవుడు నన్ను దీవించినాడు డాడీ. నువ్వే దేవుని సేవకులు అవడపోతే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదంటాడు. ఎస్, తప్పకుండా నా బిడ్డకు ఉద్యోగం ఇస్తాడు, తప్పకుండా నా పిల్లల్ని దీవిస్తాడు. పరిచారకునికి ఆ విశ్వాసం ఉండాలి. దేవుడు తప్పకుండా నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నేను చేసిన దానికి తప్పకుండా దేవుడు నాకు ప్రతిఫలము ఇస్తాడు. విశ్వాసం, విశ్వాసం. నేను ఇంత దూరం పోతున్నాను, దేవుడిలో పనిచేస్తున్నాను, నా ఇంటికాడ నా పిల్లలు, నా కుటుంబాన్ని దేవుడు కాపాడతాడు. నిద్ర మేలుకొని పోతున్నాను, దేవుడు నా బిడ్డలను కాపాడతాడు. నాకు లేకున్నా దేవుడిని సమృద్ధిగా ఉండాలని అనుకుంటున్నాను, దేవుడు దీవిస్తాడు. నాకు లేకునే పర్వాలే, సంఘం బలపడాలి, సంఘం దీవించబడాలి, ఆత్మలు రక్షించబడాలి. విశ్వాసం ఉన్నప్పుడు వెనక చూడవన్నమాట. ఇచ్చే విషయంలో వెనక చూడవు. నేను ఇస్తే దేవుడు నాకు ఇస్తాడు, నేను ఇస్తే నా కుటుంబానికి ఇస్తాడు, నేను ఇస్తే నా పిల్లలు వృద్ధిలోకి వస్తారు. అది విశ్వాసం. దేవుని సమయము, దేవుని భాగము మనం ఇవ్వకపోతే మనలో ఏం లేదు, అంతే కదా, అంతే కదా. విశ్వాసం ఉంటే నువ్వు ఎందుకు ఇవ్వు, నువ్వు ఎందుకు ఇవ్వు? నువ్వు ఇవ్వలేదంటే ఏం లేదు నీకు, దేవుడు ఇస్తాడా? 7 నెలలు
తన నామం బట్టి చేసిన ఆయన మర్చిపోవడానికి ఆయన మా దగ్గర పాపం ఆయన మన నతల్ గారు రాజయ్యలు చూసిన ఆయన వెంకటసుబ్బు అయితే అబ్రహాం పేరు పెట్టాం. 3 పిల్లలు, పక్కన 2.5-3 కిలోమీటర్లు. మంగళవారం ప్రార్థనకు ఛార్జింగ్ లేకపోతే నడిచి వస్తారు. కొన్నిసార్లు బండిలో నేనే ఒక్కొక్కరిని తీసిపోయి ఇచ్చిపెట్టి వస్తాను. అదంతా ఇంత చిన్న రూమ్ ఫ్యాక్టరీలో మన జయపాల్ గారు కూడా చూసినాం. అప్పుడు పిల్లలను మందిరంలోనే పండబెట్టుకుంటాం. చూడు, ఆ వచ్చే 500లతో పిల్లలను ట్యూషన్ చెప్పియాలా, పిల్లలకు బట్టలు పెట్టియాలా, తినాలా. దాంట్లో మళ్ళీ దేవుని భాగం దేవునికి. చూడు ఎంత కష్టం. నమ్మకంగా దేవుని భాగం ఇవ్వడం, నమ్మకంగా దేవుని ఇంట్లో పరిచయం చేయడం. పిల్లలు తల్లులు ఆన్లైన్ పేరు వచ్చిందే తెల్లారేంత వరకు ప్రార్థనలు ఉండే, మళ్ళీ పొద్దున్నే పోయి ఆ ఫ్యాక్టరీలో పని చేయాలి, లేకపోతే జరగదు. చూడు, తన విశ్వాసం ఏంది? దేవుని ఇంటిని నెట్పెట్టుకున్నా ఏ రోజైనా దేవుడు నా పిల్లలను ఆశిస్తాడు. నాకు బస్సు లేకపోయినా నేను మందిరానికి వెళ్తాను నడిచి దేవుడు నన్ను దీవిస్తాడు. ఆ విశ్వాసం ఎంత ఆశ్చర్యం తెలుసా? అద్భుతంగా పెద్దవాడు బీటెక్ అయిపోయాడు. వాడు బీటెక్ అయిపోకముందు చిన్నవాడు ఏమన్నా అంటే నేను మెడిసిన్ సీట్ కావాలని ఎంసెట్ చేయాలనుకున్నాను. మరి ప్రభుకు లోబడు అద్భుతం వాడు. నేను చెప్పాను, నువ్వు ఇంకా విదే చూపలే కదా బాప్తీసం అంటే, బాప్తీసం తీసుకున్నాను. పోయినాడు కోచింగ్కు. అద్భుతం, 5,000లో ర్యాంక్ వచ్చేసింది. నేను చెప్పిన ఎక్కడ తిరుపతిలో ఉన్న సీట్ తీసుకో. తిరుపతి క్యాంపస్లో మెడిసిన్ సీట్ వచ్చింది. ఎవరికి? ఒక పేద అబ్బాయికి 80 lakhs పెట్టాలంట ఒక మెడిసిన్ సీట్. చూడు, ఆ డబ్బులను చూడగలుగుతామా? 80 lakhs డబ్బు పేపర్లు చూడాల్సిందే మనం, రియల్గా ఒక కట్టలు చూడలేదు. సార్ అటువంటిది ఫ్రీగా సీట్ చూడండి, ఉచితంగా. సంఘము ఒకరు చెప్పులు, ఒకరు బట్టలు, ఒకరు పెన్ను, అట్లా అందరూ ఒక్కొక్క వస్తువు ఇచ్చిన ఎంత హ్యాపీగా బిడ్డ ఛార్జీకి ఇచ్చి యూనివర్సిటీలంతా ట్రైనింగ్కి ఇచ్చి అక్కడ సేవకుని ఫోన్ చేసి హ్యాపీగా పంపిస్తే అయిపోయా. 1 year అయిపోయింది. మంచి ర్యాంక్లో 1 year మెడిసిన్ పాస్ అయ్యాడు. ఇప్పటికీ డాక్టర్ చదువుతూనే వచ్చి వాళ్ళ నాన్నతో పాటు మళ్ళీ కూలి పని చేస్తాడు. బీటెక్ చేసిన అబ్బాయి గ్రూప్కు ప్రిపేర్ చేస్తున్న హైదరాబాద్లో కోచింగ్ ఇప్పించినాం. సెలవులు వస్తానే వచ్చి వాళ్ళ నాన్నతో పని చేస్తాం. ఆ ఫెయిత్ ఏం చేసింది? ఒకనేమో బీటెక్ కంప్లీట్ చేసింది, ఒకరిని అద్భుతంగా వాడిన అయిపోయాక మెడిసిన్లో మన అంటే ఇంటికాడ కూర్చున్నా అయిపోయాయి. సో హౌ గ్రేట్ గాడ్, హౌ ఫెయిత్ఫుల్ గాడ్. పరిచారకుడికి ఏముండల్లా చెప్పండి? దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడు. నేను దేవుడికి ఇస్తున్నాను, దేవుడు నాకు ఇస్తాడు. ఈ విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ప్రభు పిల్లలకి ఇవ్వాలా. వచ్చేటప్పుడు కూడా ఒక 25 చీరలు తీసుకొచ్చి అందరికి పంచి 4వ తారీఖు ఇది క్రిస్మస్ గిఫ్ట్ అనుకోండి, తండ్రి తన కుమారుని ఇచ్చినాడు, మీకు ఈ గిఫ్ట్ ఇస్తున్నాడు దేవుడని చెప్పి సంతోషంగా హ్యాపీగా పేద ప్రజలు తీసుకున్నారు, ప్రార్థన చేసి ఇచ్చాను. కనుక విశ్వాసం, దేవుడు వాళ్ళకి ఇస్తే మనకిస్తాడు, వాళ్ళకి చేస్తే మనకు చేస్తాడు. ప్రభువు నామమును చేసిన దానికి మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు. కాబట్టి నంబర్ 1 పరిచారకుడు అనేవాడు పరీక్షించబడాలి. నంబర్ 2 నిందారహితుడిగా ఆ పరీక్షలోనే నమ్మకత్వం వస్తుంది. నంబర్ 3 ఎట్లుండాలా? దిమనుష్యుడిగా ఉండకూడదు. నంబర్ 4 దుర్లభాన్ని అపేక్షించకూడదు. నంబర్ 5 విశ్వాసములో ఉండాలి. 10వ వచనం, మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తర్వాత వారు అనింజులైతే అనింజులు
బ్లేమ్లెస్, ఇట్లా చూడు అట్లా చూడు అనేటువంటి మాటలు రాకుండా చూసుకోవాలి. బ్లేమ్లెస్, ఇవన్నీ మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఎవరు? లోపలికి వచ్చిన వాళ్ళు. ఎంట్రన్స్ ఫ్రీ అయింది మీకు. వీడికి వచ్చిన తర్వాత ఇవన్నీ నువ్వు కలిగి ఉండు. 10th, ఇంటర్, డిగ్రీ అన్ని సర్టిఫికెట్లు పాస్గా ప్రొఫెసర్గా నువ్వు పోస్ట్ తీసుకో అని అంటాం. కాబట్టి ఇంకేమన్నాడు 11వ వచనంలో? అటువలే పరిచర్చి స్త్రీలను మౌన్యులై కొండెము చెప్పువారును మితానుభవం గలవారును అన్ని విషయంలో నమ్మకమైన వారే ఉండవలను. కాబట్టి ఇంగ్లీష్లో బాగా అంటాడు, గాడ్లీ వైఫ్, దైవికమైనటువంటి భార్యను కలిగి ఉండాలి. పరిచారకుడు అనేవాడు ఎట్లుండాలా? దైవికమైన భార్య కలిగి ఉండాలి. సిద్ధపరుచుకో. ఎందుకు? ఇంటిని ఎలా సంఘాన్ని ఎట్టే వెళ్తాడు? నీ ఇంటిని చక్కపరుచుకుంటే కదా మళ్ళీ నువ్వు సంఘాన్ని చక్కపరిచావు. అందుకే చెప్తాడు ఎస్ఐలు ఏమంటాడు? నువ్వు వెళ్ళి నీ ఇంటిని చక్కపరుచుకుని మరణం అవుతున్నావు. ఎందుకు మరణం అవుతున్నావు? చక్కపరుచుకోవాలా, అంతేగాని దేవుడు సంపాదన ఉద్దేశం కదా. సెట్ రైట్ నీ ఇంటిని. కాబట్టి మంచి దైవికమైన భార్యను తయారు చేసుకోవాలి. ఇంకేమంటాడు? ఇంకా ఏమంటాడంటే ఎస్ ఇట్ ఈస్. కనుక మన కుటుంబం అంతా దేవుని మార్గంలో రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ ఏమనంటే విశ్వాసి అయినటువంటి దైవికమైన భార్యని కలిగి ఉండాలి. 12వ వచనంలో పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారిని ఉండవాలి. ఏకపత్ని, 1 wife 1 husband. ఇంకేమంటాడంటే తమ పిల్లలను ఇంటి వారిని అది ఇవన్నీ మనం కలిగి ఉండమని చెప్తున్నాడు. రక్షణ ఫ్రీ అయిపోయింది. రక్షణ బాప్తిసం ఫ్రీ అయిపోయింది. కానీ లోపలికి వచ్చిన తర్వాత ఇవన్నీ మనము కలిగి ఉండి పని చేయాలంటున్నాడు. ఇవన్నీ నువ్వు కలిగి ఉండి ప్రభు యొక్క పని చేయి. ఇది అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ సంఘంలో పరిస్థితులన్నీ చక్కబడడానికి హెచ్చరిక చేస్తూ వచ్చినాడు. కాబట్టి పరిచయం అయింది, ఆకర్షణ అయింది, బలియాగం కూడా అయింది. అయితే మనం ఆయన చేతిలోని పని ఈ పని వరకు ఎట్లుండాలా? పరీక్షించబడాలి, ఉండాలి, దుర్లభం అపేక్షించకూడదు, ఇతరులు అలవాట్లను ఆసక్తి వాటి మీద మక్కువ చూపకూడదు. విశ్వాసం ఇంపార్టెంట్. నింద లేకుండా. తర్వాత అది ట్వింకిల్ మైండ్ ఉండకూడదు. అర్థమైందా? ట్వింకిల్ మైండ్ ఉండకూడదు. వాక్యం బాగా మాట్లాడుతాం. దేవుడు తీసుకుందాం బాప్తిసం అని మనం అనుకునేది అది ట్వింకిల్ మైండ్, దుర్మనస్తత్వం అన్నమాట. విన్న వాక్యము స్థిరపడాలి, విన్న వాక్యము లోపడాలి. కాబట్టి కుటుంబాన్ని బాగా ఇవన్నీ మనం కలిగి ఉండమని చెప్తున్నాడు. ఇవన్నీ కలిగి నువ్వు పనిచేస్తే నీకు ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ప్రభు పిల్లలమైన మనము ఇవి కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. భార్య మారాలంటే ఒక రోజుతో మారుతుందా? 10 సంవత్సరాలు పట్టింది నా భార్య సేవకు రావాలంటే కదా. ప్రభు కార్యం చేయాలంటే మనం కొంత క్రయము. కాబట్టి ప్రభు పరిచారకులమైన మనము ఇతరులకు మాదిరిగా ఉండాలనేది దేవుని యొక్క అభిష్టమైన. ప్రార్థన చేసుకున్నాం.